ఇవాళ స్పెషల్ గెస్ట్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అమర్నాథ్ రెడ్డి. అంటే ఒక ప్యాషన్ కోసమే రాజకీయాలకు వచ్చిందంటే ఏం చెప్తారు బ్రదర్? నాకు ఆ పదానికి అసలు సూటబుల్ కాదు. ఈ ఆస్తులు సంపాదించుకోవాలా లేకపోతే కబ్జా చేయాలా అనే వర్షంలో మనం వచ్చేవాళ్ళం కాదు. ఫ్యాషన్ కోసం వచ్చిన వాళ్ళు అయితే అర్థగటే కాదు. అంటే ఫ్యాషన్ కోసం అయితే రాలేదు బ్రదర్. మీరు ఇప్పుడు ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అయ్యే స్థాయి వరకు వచ్చింది. అది ఎలా సాధ్యమైంది బ్రదర్? వార్డు నెంబర్ నుంచి డిప్యూటీ సర్పంచ్ అయితే మనం కూడా మనం అనుకోలే. 100% అండి. యాక్షన్ కోసం రాలేదు, వచ్చారు అనేది 100% వాస్తవం సార్. అది చిన్నప్పటి నుంచి అట్లా ప్రజాసేవ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేదన్నమాట. గా పోటీ చేసి డిప్యూటీ సర్పంచ్ ఏంటంటే నువ్వు కొంతకాలం అర్థం చేసుకోండి. మీరు 2013లో వార్డ్ మెంబర్గా పోటీ చేయాలనుకోరు. కాకపోతే అప్పుడు ఏజ్ లేకపోవడంతో అధికారులు వద్దు బాబు అంటే అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? మేము ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. బ్రదర్ నెక్స్ట్ టైం 2018లో అదే వార్డ్ మెంబర్గా పోటీ చేసి ఒక్క ఓటుతోని విజయం సాధించారు. ఇలా ఒక ఓటు వాల్యూ అనేది లేకపోతే, ఒక ఓటుతో నేను మెజార్టీతో గెలవకపోతే ఇలా నేను వార్డ్ మెంబర్ అయ్యేటోని కాదు, ఆ నుంచి డిప్యూటీ సర్పంచ్ అయ్యేటోని కాదు. ఇలా పొలిటికల్ కూడా వస్తుండో రాకపోతుందో తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్పుడున్న అమర్నాథ్ రెడ్డి వేరు, ఇప్పుడు వేరే. అంటే ఏం చెప్తారు? ఆ రోజు ఏ బైక్ పైన తిరిగినామో అదే బైక్ పైన ఇవాళ తిరుగుతుంది. అమర్నాథ్ రెడ్డి దగ్గర చాలా పైసలు ఉన్నాయి, అందుకే ఈ రాజకీయాల్లోకి వచ్చిండు. అంటే మీరు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా విజయం సాధించారు. వాళ్ళే నాకు ఫోన్ చేసి అమర్ నువ్వు మండల ప్రెసిడెంట్ పోటీ నీ ఎంబడి నేను ఉంటామని చెప్పేసి. బ్రదర్ అంటే ఈ నియోజకవర్గం మొత్తంలో మండల్ సెలెక్ట్ చేసుకొని కొందరికే రుణమాఫీ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి కదా. కానీ లేకపోతే బీజేపీ కానీ కల్పిత మాటలు తప్పించి ఇప్పుడు ఎంతో మంది ఫుడ్ పాయిజన్ అని చనిపోతారు కదా బ్రదర్. కుల పాఠశాలలో 22 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఈ గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. బ్రదర్ ఇప్పుడు నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లో అమర్నాథ్ రెడ్డి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకునే వచ్చిండు. ఎంపీటీసో జెడ్పీటీసో ఒక టార్గెట్ పెట్టుకునే వచ్చిందంటే ఎవరమైనా కానీ 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్ పోవాలని చూస్తాం. దాంట్లో ఒక 8 మంది చనిపోవడం జరిగింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యమే అంటని అంటారు. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ 8 మందిని అందులోకి నూకి కూలిపోమని అయితే చెప్పలేదు కదా బ్రదర్. ఇప్పుడు మీ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు చాలా అభివృద్ధి చేసిర్రు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీని ఏం అభివృద్ధి చేయట్లేదు అంటారు. శంకరన్న గెలిచిన 6 నెలల లోపలనే పనులు తీసుకొచ్చిండు, అసెంబ్లీలో మాట్లాడిండు, నాకు ఈ డెవలప్మెంట్కి ఇది కావాలని అడిగిండు, తీసుకొచ్చి ఇలా రోడ్డు చూస్తే కళ్ళకు అదుకుండా షాద్నగర్ రూపురేఖలే మారిపోయినాయి ఈ సంవత్సర కాలంలో. నీ రాక కొరకు ఎదురు చూసే మా శంకరన్నో.